అయితే అలాంటి శక్తి మీలో ఉందనుకుంటున్నాను కాబట్టే నేనేమనుకుంటూ ఉన్నానంటే గనక మీరందరూ గూడా మీ అంతట మీరుగా గ్రూప్‌లోకొచ్చి స్వామివారి సేవ చేయిస్తున్నా అనుకుంటున్నారు. కాదు. ఇది కేవలము స్వామివారు మిమ్మల్ని ప్రత్యేకంగా ఎన్నుకొని మీ కుటుంబాలను ఆయన సంరక్షించాలనుకున్నారు గాబట్టే మీకు ఆ బుద్ధి పుట్టిచ్చి ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నా గానీ మీకు తెలియపరిచి నేను వాట్సాప్ గ్రూపుల్లో అనేక మెసేజెస్ పెడుతూ ఉంటా. దేవాలయం ఏం జరుగుతూ ఉన్నా గానీ అందరూ చూడరండి. కొంతమందే చూస్తారు. ఆ చూసిన వాళ్ళలో కూడా కొంతమందే చేయించుకుంటూ ఉంటారు. ఎవరికైతే బుద్ధి పుడుతుందో స్వామి ఎవరిని అనుగ్రహించాలనుకుంటారో మీరనుకుంటారు మాకు బుద్ధి పుట్టి మేము చేయిస్తున్నాం అనుకుంటున్నారు. కానీ స్వామి మిమ్మల్ని అనుగ్రహించాలనుకున్నప్పుడు మాత్రమే బుద్ధి పుట్టిస్తాడు. అప్పుడు మాత్రమే మీరు ఖచ్చితంగా ఆ సేవలో పాల్గొంటున్నారు, చేయించుకుంటూ ఉన్నారు. సరే కొంతమంది అన్ని సేవలు చేయించలేకపోవచ్చు. ఒక సేవలో పాల్గొని ఇంకో సేవలో దూరం కావచ్చు, మరొక సేవలో దగ్గర కావచ్చు. ఏదైనా కానీ ముందు గ్రూపులోంచి బయటికి పోకుండా జరిగే సేవలన్నింటిలో పాల్గొంటూ ఉన్నారు. మరి ఇలాంటి బంధాన్ని కేవలము ఈ జపాలు చేసుకోవడము, అలాగనే ఈ యొక్క పూజలు చేసుకోవడము ఇక్కడితో అంతరించడం కాకుండా స్వామి మన ద్వారా ఏదో కార్యం సంకల్పించారు. స్వామి మిమ్మల్ని ఆశీర్వదించడం అని చెప్పనంటే గనక పుణ్యకార్యాల ద్వారా మనం కామ్యకార్యాలు, పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు 3 ఉంటాయండి మనం తరించడానికి. కామ్యకార్యాలు అని చెప్పనంటే గనక మనకు ఇప్పుడు మీరు పూజలు చేయిస్తూ ఉంటారు. అంటే అమ్మాయి వివాహం కావాలి సంకల్పం రాసుకొని మాకు ఈ పూజ చేసి పెట్టండి. కాకపోతే బాబు ఉద్యోగం రావాలి ఈ కామ్యం రాసుకొని మాకు ఈ పూజలో మా పేరు చెప్పండి చేయండి మాకు అని చెప్పని ఇవన్నీ కామ్యకార్యాలు. వీటి ద్వారా మనం కొంత ఆశీస్సు అందుకుంటాం. అలాగనే కామ్యం లేకపోయినప్పటికీ కూడా పుణ్యకార్యంగా భావిస్తూ ఎక్కడో ధనాలు ఉత్సవాలు చేస్తూ ఉన్నారు. పోన్లే 10 రూపాయలు మనం అక్కడ చందా అక్కడ మా పూజలో కడదాము భగవంతు చక్కగా జరుగుతుంది అందరూ చేస్తున్నారనే ఉద్దేశంతో పుణ్యం కోసంగా కొన్ని మీరు కార్యక్రమాలు చేయించుకుంటూ ఉన్నారు. కామ్యం ప్రత్యేకంగా రాకపోయినా కానీ కుటుంబం అందరి పేరు చెప్పి స్వామి చేయండి లోకక్షేమం కోసం మా క్షేమం కోసం చేయండి స్వామిని అడుగుతూ ఉన్నారు. అవన్నీ పుణ్యకార్యాలు. వాటి ద్వారా మీకు కొంత ఆశీస్సు లభిస్తూ ఉంది. ఇక్కడితో ఆగిపోకూడదని స్వామివారు అనుకుంటూ ఉన్నానండి. మూడోవి ఏంటి అంటే ధర్మకార్యాలు. ధర్మకార్యాలు అంటే మనం మీకు చెప్పాను కదా నేను ఏదైతే కనుక మనం ప్రత్యేకంగా 10 మందికి ఉపయోగపడే విధంగా ఏ పనులైతే చేస్తూ ఉంటామో అలాంటివన్నీ కూడా అంటే పూర్వం రోజుల్లో బావులు తెగించేవాళ్ళు, పాఠశాల కట్టించేవారు, దేవాలయాలు కట్టించేవాళ్ళు. అవన్నీ మనం ఇప్పుడు చేయించలేకపోయినా ఈ దేవాలయం పునర్నిర్మాణం ఏదైతే జరగబోతూ ఉందో ఇప్పటి 100 సంవత్సరాల నుంచి కొన్ని వేల మంది భక్తులు స్వామి దగ్గర ఆశీస్సు పొందారండి. మరి అంతమంది ఎవరో మహాతల్లి ఆ గుడి కట్టిస్తే ఇంతవరకు ఆవిడ చేసిన దాతృత్వం చేత ఇన్ని వేల మందికి అనుగ్రహం స్వామి పంపిస్తూ ఉన్నారండి. ధర్మకార్యమే కదండి. అలాంటి ధర్మకార్యంలో దేవాలయం మళ్ళా మనకు పునరుద్ధరింపబడుతూ ఉంది కాబట్టి ఈసారి ఈ ధర్మకార్యంలో మీరు కూడా పాలు పంచుకోవాలని స్వామి అనుకున్నారండి.